నా పేరు హేమ నాగశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు విద్యాజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. పట్టుబట్టి చదివి బట్టి పెట్టుట కాదు, సారమెరిగి నీవు చదువవలయు. అర్థమై నేనే ఆపై కంటత, సులభమౌను నీకు తెలుగు బిడ్డ. భావం. తెలుగు బిడ్డ పాఠాన్ని 1కి 10 సార్లు చదివి బట్టి పెట్టకూడదు. భావాన్ని తెలుసుకుని చదవాలి. అర్థమైనట్లయితే కంఠస్థలం చేయడం చాలా సులభం అవుతుంది. చదువురాని వాణ్ణి జనులు మెచ్చరు సుమ్ము, చదువు నేర్చు వాణ్ణి జగము మెచ్చు. దేశకాల గతులు తెలియగవచ్చును, తెలియ మంచి చెడు తెలుగు బిడ్డ. భావం. తెలుగు బిడ్డ చదవాన్ని ప్రజలు మెచ్చుకోరు. బాగా చదువుకున్న వారిని ప్రపంచమంతా మెచ్చుకుంటుంది. ప్రపంచంలో జరిగే మంచి చెడులో తెలుసుకోవచ్చును. పుస్తకములు నీవు పువ్వు ఓలను చూడు, చింపబోకు మురికి చెయ్యబోకు. ఇతరుల పుస్తకములు ఎరు తెచ్చినే తిరుగు ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. భావం. తెలుగు బిడ్డ పుస్తకములు పువ్వు ఓలను పూజించాలి. వాటిని చింపడం, అభిశుద్ధి చేయడం మంచిది కాదు. ఇతరుల పుస్తకములు తెచ్చినట్లయితే వాటిని తొందరగా ఇచ్చివేయవలను. ధన్యవాదాలు. నా పేరు దీక్షిత. నేను 3వ తరగతి చదువుకుంటున్నాను. మా పాఠశాల పేరు విద్యాజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. పెట్టి చదివి బట్టి పెట్టకూడదు, సారమెరిగి నీవు చదవవలయు. అర్థమై నేవి ఆపై కంటత, సులభమౌను నీకు తెలుగు బిడ్డ. పాఠాలు రాలేదని మానేయకూడదు. భావాన్ని తెలుసుకుని చదవాలి. అర్థమైనట్లయితే కంఠస్థలము చెయ్యుట చాలా సులభం అవుతుంది. చదువురాని వాణ్ణి జన్ము మెచ్చరు సొమ్ము, చదువు నేర్చు వాణ్ణి జన్ము మెచ్చు. దేశకాల గతులు తెలియగవచ్చు మంచి చెడు తెలుగు బిడ్డ. చదవని వాణ్ణి ప్రజలు మెచ్చుకోరు, బాగా చదువుకున్న వాణ్ణి ప్రజలు మెచ్చుకుంటారు. ప్రపంచంలో జరిగే మంచి చెడును తెలుసుకోవచ్చును. ధన్యవాదాలు. నా పేరు సృజని. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు విద్యాజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు తెలుగు దినోత్సవం జరుపుకుంటున్నాము. నిక్కమైన మంచి నేల మొక్కటి చాలు, తెలుగు వెలుగు రాళ్ళు తట్టడేలా. చదవ పద్యమరయ చాలదా యొక్కటి, విశ్వదాభిరామ వినరవేమ. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్దశయము బలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబుర, విశ్వదాభిరామ వినరవేమ. అల్పబుద్ధివాణి అధికారమిచ్చిన, దడ్డవారినెల్లా తొలగగొట్టు. విశ్వదాభిరామ వినరవేమ. వ్యవస్థితములోనివి. ధన్యవాదములు. నా పేరు కృష్ణంజన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు విద్యాజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. తల నుండి విషము పనికి వెలయంగా దాక నుండి రుచి కనమకు, తల తాక ఎనకయుండును కనులకు నిలువల్ల విష్ణు గదరా సుమతి. తల నిండు పాములకు తాకయందు తేలులకు విషముంటుంది, కానీ దుర్మార్గులకు తల తాక నియమము లేకుండా శరీరం అంతా విషముంటుంది. చీమల పెట్టిన పుట్టను పాములు తెలివైనట్లు పావనుడు గదే. హేమంబు కూడబెట్టిన భూమి సులపారువేరు, భూమిలో సుమతి. చీమలు కష్టపడి పెట్టిన పుట్టను పాములు చేరును, అట్నే మూర్ఖుడు దాసిన బంగారం రాజులు పాల్గొను. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికే ఆ మాటలాడి, ఎన్యుల మనములు రొప్పింపక తానవ్వక తప్పించుకుని తిరుగువాడ ధన్యుడు సుమతి.
భావం ఏ సమయానికి ఏది తగినదో అప్పటికి ఆ మాటలు ఆడి ఇతరుల మనసును నొప్పింపకూడదు. తాను బాధపడక తప్పించుకుని నడుచుకునేవాడే కృతజ్ఞుడు. భూమిలోన సుమతి శతకంలో భూమిలోన పుట్టు భూసారం ఎల్లను, తనువులోన పుట్టు తత్వం ఎల్ల, సనవలోన పుట్టు సర్వన తానవ్వను, విశ్వదాభిరామ విరవనేమ. భావం సాగు చేయక భూసారంలో నుండి పంటలు పండుతాయి. సంఘర్షంలో నుండి సత్యం పుడుతుంది. శ్రమలో నుండి అన్నీ పుడతాయి. రామణ శతకం. ధన్యవాదాలు. నా పేరు గ్రీషశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు విద్యాజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు మేము తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. శ్రమ కలిగిన సిరి గలుగును, శ్రమ కలిగిన వారి గలుగు సౌఖ్యములెల్లన్. శ్రమ కలిగిన దోన కలుగును, శ్రమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఆంధ్ర మహాభాగవతం శతకంలోనిది. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చును, ధనమే సబలన్. ఘనతను తెచ్చును, నెంతటి గుణముల కుప్పలకు నైనా గువ్వల చెన్న. ఇది గువ్వల చెన్న శతకంలోనిది. నా పేరు మోక్షిత. నేను 4వ తరగతి చదువుకుంటున్నాను. మా పాఠశాల పేరు విద్యాజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు తెలుగు భాష దినోత్సవం. తల నుండి విషము పలికిని వెలయంగా తోక నుండి రుచికమునకు, తన తోక ఎలక నుండును కనులకు నిండి వెళ్ళ విషము కదరా సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములు తెలివైనట్లు, పాములు గెగె హేమంబు కూడా పెట్టిన భూమేశ్వర పాడు చేరు భూమిలో సుమతి. ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి ఎన్నిలు మనములు నెప్పింపుగా తానప్పక తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి. సుమతి శతకం